బ్యాచిలర్ రూమ్ దావత్కి స్వాగతం. ఇలా మా దోస్తుగాడు అలా పిల్లల రూమ్కి తీసుకొస్తా అన్నాడు లంచ్కి. ఆ పిల్ల వెజ్ తింటుందట. మన దగ్గర 100 రూపాయలు కూడా లేవు. అందుకే రూమ్లో అంతా ఎతికిన. 4 ఉల్లిగడ్డలు, 2 క్యారెట్లు, వాడిపోయిన క్యాప్సికం, ఒక కొత్తిమీర, ఇంత ఉల్లాకు, ఇంత కందిపప్పు, ఎండుమిరపకాయలు, ఇంత మిగిలిన పన్నీరు, ఇంత గోధుమ పిండి, పాలకూర కట్టలు, తర్వాత ఆలుగడ్డ, ఇన్ని పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ. ఇదే ఇవాళ మనం దావత్ రెడీ చేసుకోవడానికి. దీంతో మనం ఇప్పుడు దావత్ రెడీ చేద్దాం. బియ్యమును కందిపప్పు కలిపి 2 కడిగేసుకున్న ఒక పెద్ద గ్లాసు బియ్యానికి చిన్న గ్లాస్ పప్పు. దానికి ఒక 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం. 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా, సగం ఉల్లిగడ్డలు తర్వాత మనం ఇంకోటి కర్రీ చేసుకోవడానికి పక్క పెట్టుకున్నాం. ఉన్న ఉల్లిగడ్డల నుంచి సగం దీనిలో వేసేసుకోండి. గడ్డలు అట్లనే వేసేసుకోండి, టేస్ట్ ఉంటాయి మంచిగా. ఆ తర్వాత క్యారెట్ కట్ చేసుకున్నాం కదా, 2 క్యారెట్ తీసుకొని కట్ చేసుకున్నాం, అవి కూడా దీనిలో యాడ్ చేసేసుకోండి. కొన్ని మిల్ మేకర్ కడిగి పెట్టుకున్నాం, కొన్ని మిల్ మేకర్ ఉంటే అవి కూడా కలిపేసుకోండి దీనిలోనే. 2-3 క్యాప్సికమ్ దొరికితే అవి కూడా ఉంటే అవి కూడా దీనిలోనే వేసేసుకోరు. ఉల్లిగడ్డ కూడా వేసుకున్నారు కదా, ఒక ఆలుగడ్డ కట్ చేసుకున్నాం, ఆలుగడ్డ కూడా వేసేసేది. నాలుగు ఎండుమిరపకాయలు ఇడుచుకున్నాం కదా, అది కూడా కలిపేసుకోండి. అది కలిపిన తర్వాత ఇన్ని అల్లం ముక్కలు, ఒక 4 అల్లం ముక్కలు చిన్నవి, అంటే ఒకటే అల్లంని కట్ చేసుకున్నాం చిన్న ముక్కలు. తర్వాత వెల్లిపాయ ముక్కలు, ఒక 3-4 వెల్లిపాయలు దొరుకుతాయి, అవి కూడా కట్ చేసుకున్నాం. సగం దీనిలో వేసుకొని సగం పక్క పెట్టుకోవాలి. తర్వాత పాలకూర మనం 3 కట్టలు కట్ చేసుకున్నాం, దీనిలోకి సగం మళ్ళీ కర్రీ కోసం పక్క పెట్టుకోవాలి. దీనిలోకి సగం వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఏదో నేను టేస్ట్ కోసం చెప్తున్నా, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఆయిల్ కూడా అవసరం లేదు. ఇక మనం పొయ్యి ఎక్కిచ్చేసి మూత పెట్టేసుకోవాలి. 10-15 నిమిషాలు ఇది ఉడుకుతుంది. బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం, కొంచెం తగినంత ఉప్పు, అంటే టేస్ట్ తగ్గంత ఉప్పు. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదా, మనం ఈలోపు మనం ఏం చేద్దామంటే కొంచెం పాలకూర తీసి పక్క పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీలో వేసేసుకోవాలి. అది వేసేసుకొని ఆ పాలకూర పచ్చిమిర్చి 2 వేసి 2 మిక్సీ పట్టుకోవాలి. పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది. పాలకూర మిక్సీ అయింది కదా, ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు మిక్సీ చేసుకుందాం. మనం పక్క పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని మిక్సీ చేసేసుకుందాం. ఇది కూడా పేస్ట్ చేసేసుకుందాం. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టు. మనం పేస్ట్లు చేసుకోవడం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ ప్యాన్ వేడేలోపు ఒకసారి వెనక కూడా ఒకసారి కలుపుకుందాం. దాని పరిస్థితి అన్నం పరిస్థితి చూద్దాం. రైస్ అవుతుంది అద్భుతంగా. మనకు రైస్ అయిపోయేలోపు ఇవి కూడా అయిపోతాయి. 15 నిమిషాలు, మ్యాక్స్ 15 నిమిషాలలో మనకు కంప్లీట్ లంచ్ మెనూ, దావత్ మెనూ రెడీ అయిపోతుంది. వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు చేసుకుంటున్నాం ఏంటో సస్పెన్స్ కదా మీకు. పాలకూర పన్నీర్, ఒక చిన్న స్పూన్ సాజీరా యాడ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత అల్లం వెల్లిపాయ ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా మనం, అవి సగం రైస్లో వాడాము, సగం ఇక్కడ వాడుతున్నాం. కలుపుకొని దీనిలో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి.
మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం. ఇది కొంచెం ఆయిల్ మంచి దానికి పట్టే వరకు మనం మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. చలో ఇప్పుడు ఆయిల్ వచ్చింది కదా బయటికి. రైట్, దీనికి మనం ఏం చేయాలంటే కొంచెం పసుపును యాడ్ చేసుకున్నాం. కొంచెం పసుపు కొంచెం కలుపుకొని దీనిలో పన్నీర్ని యాడ్ చేసేసుకోవాలి. మనం పన్నీర్ ముక్కల్ని కదా, పన్నీర్ ముక్కల్ని దీన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని వదిలేద్దాం. ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు. ఎస్, ఇప్పుడు మంచి దగ్గరికి అయింది కదా. దీనిలో మనం పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పాలకూరని యాడ్ చేసేస్తాం. యాడ్ చేసుకొని దానిలోనే మనం పాలకూర మిక్సీలో దానిలో కొన్ని వాటర్ పోసేసి కడిగి ఇలా పోసేసుకుంటే కొంచెం టేస్ట్ తగ్గట్టు. ఇది ధనియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా. ఇంకా కారం అవసరం ఉండదు దీనికి, ఎందుకంటే పచ్చిమిర్చి మిక్సీలో మనం పట్టేసాం కాబట్టి ఇక కారం అవసరం లేదు. సాల్ట్ వేసుకోండి. మంచి కలుపుకున్నాక కొంచెం ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు వదిలేసుకుందాం. ఇట్లా అన్నం కూడా దగ్గర పడ్డది, అద్భుతమైన స్మెల్ వస్తుంది మంచిగా. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్ల వెజ్ తింటుందని నాకు ఇన్ని కష్టాలు. నాన్ వెజ్ అయితే ఇంత చికెన్ వండేసి అయిపోతుండే, కానీ వెజ్ తింటుందని కానీ ఏం చేయాలి. ఇది మూత పెట్టేసుకొని దీన్ని కూడా వదిలేసుకుంటే 2 రెడీ అయిపోయినాక మళ్ళీ ఇంకో 3 ఐటెం పోదాం. గోధుమ పిండి అంతా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. రైట్, చేసుకున్న తర్వాత ఇలా కొన్ని నీళ్ళు కూడా కలుపుకొని మంచిగా అద్భుతంగా రొట్టెల కోసం మనం పిండిని తయారు చేసుకుందాం. ఆ పక్కన పాలకూర ఉడుకుతుంది, ఈ పక్కన అన్నం అవుతుంది, ఈ పక్కన మనం రొట్టెల కోసం పిండి రెడీ చేస్తాం. ఈ పీట పెట్టి కూలబెట్టి తాల్చి పంచాయతీ అంతా ఏముండదు, డైరెక్ట్గా పెనం పెట్టుకున్నాడు రొట్టెలు కాల్చుకున్నాడు. అది ఎట్లా చూపిస్తుంది. అంటే ఇది అట్ల కోసం కలుపుతున్నా అనుకుంటారేమో, అట్ల కోసం కాదు, రొట్టెల కోసమే పిండిని ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే కూలబెట్టి చాలామంది చేయరాదు కదా రొట్టెలు, అందుకోసం పిండిని ఇట్లా కలుపుకొని మంచిగా పెనం మీద వేడి కాగానే పోసుకుంటే రొట్టెలు ఉండలు లేకుండా మంచిగా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆ ఉండలు ఏం లేకుండా కలుపుకొని రొట్టెలు చేసుకోవాలి. ఈ లోపు ఆ 2 అయిపోతే అయిపోగానే రొట్టెల పండుగ చేయాలి. ఫైనల్లీ మనకు రొట్టెల పిండి రెడీ అయిపోయింది. ఇట్లా పలుచగా ఇట్లా వచ్చాడు కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని రొట్టెలు వేసుకోవాలి. పెనం వేడకంగానే మనం గోధుమ పిండిని తయారు చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇదేంది రొట్టె అని చెప్పి అట్టు పోస్తున్నారు అనుకుంటున్నారా? ఇదే దాని స్పెషల్. అది రొట్టె నుంచి అది అట్టు నుంచి మెల్లమెల్లగా రొట్టెగా మారుతుంది అన్నట్టు. దానిపైన కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని చూడడానికి మంచి టెక్స్చర్, అండ్ అది కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటుంటే.
ఇది బయట మనకు పరాటా తర్వాత రొట్టె పుల్కా తర్వాత ఇంకేంటి అవి మామూలుగా నాన్స్ ఉంటాయి కదా, నాన్స్ ఇవన్నీ టేస్ట్ ఎట్లా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది, తింటుంటాయి కానీ ఇంకా బాగుంటుంది, మంచి టేస్ట్. దీని స్పెషల్ ఏంటంటే అట్టు నుంచి రొట్టెగా రూపొందిందడం దీని స్పెషల్. చూడండి, మీరు చూస్తుంటేనే రొట్టెగా మారుతూ ఉంటుంది. పచ్చి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మెల్లమెల్లగా రొట్టె తయారవుతూ ఉంటుంది. పీట మీద పెట్టి కోళ్ళతో రొట్టె చేసుకురాని వాళ్ళందరికీ ఇది సొల్యూషన్. మీరు చూడడమే కాకుండా అలా మాకు రాదు రొట్టెలు చేసుకోవడం అనే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని కాలంతో మళ్ళీ తిప్పుకోవాలి. మనం దీన్ని ఇలా తిప్పుకుంటూ ఆ పచ్చి ఎప్పుడైతే వెళ్ళిపోతుంటే మెల్లమెల్లగా ఇది రొట్టె తయారవుతుంది. మీకు అర్థమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. చాలా ఫైనల్లీ మన రొట్టెలు కూడా రెడీ అయిపోయినాయి. పాలక్ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. బౌల్లో మనం అద్భుతంగా రైస్ రెడీ చేసేసుకుందాం. ఖుషి అయిపోతాడు మామా, అసలు మామూలుగా లేదంటే కావచ్చు. బ్యాచిలర్ రూమ్ దావత్ రెడీ. కీరా కట్ చేసా, ఆనియన్స్ కట్ చేసా, నిమ్మకాయలు కట్ చేసి పెట్టిన, పెరుగు, టేస్టీ వెజ్ రైస్ అండ్ పాలక్ పన్నీర్ అండ్ రోటీ.